మేలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకనే ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, నేను ముగిస్తానన్న వాక్యం దయచేసి. కానీ ఒక చిన్న విషయం కీడు గురించి వచ్చింది కాబట్టి చెప్తాను. ఒక రాజుగారికి బొటన వేలు విరిగిందంట. రాజుగారికి తెలుసుగా, మీకు చెప్పాను ఇంతకుముందు. గుర్తుందన్న వారు చెప్పండి నాకు ఒకసారి. గుర్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. టీచర్ గారికి ఉంది, ఈ టీచర్ గారు, అంగన్వాడీ టీచర్ గారు, ఇద్దరు టీచర్ గారికి గుర్తుందట. ఇక మన టీచర్లు అవద్దా? స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజుగారికి బొటన వేలు విరిగిందంట. అక్కడ ఉన్న మంత్రి ఏమన్నాయంటే, అయ్యా అంతా మంచిగా జరిగిందిలే అన్నాడంట. ఏంటది? ఏ విరిగింది మంచిగా? మనం ఏం చేస్తాం ఆ మాట అంటే ఒకసారి చెప్పండి. అసలు మామూలుగా ఉండదుగా, మన భాష బయటకు వచ్చింది అంతే. అయితే తెలియ సంగమా గమనించండి. మంత్రి గారు అన్నారట అంత మన మంచిగా అన్నారట. రాజుగారి కోపం వచ్చింది. రాజు మనం అంటే మనిషిగా, అవునా కదా? రాజుగారి కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే మంత్రిని తీసుకెళ్లి చెరసాలలో వేయించేశాడు. చెరసాల అభి కొడుకుతుందా? అభి చెరసాల వేయించాడు. వేయించేసరికి ఇక వేటకి వెళ్ళాలి. వేటకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరెవరు వెళ్ళాలి? రాజుగారు ఒక్కరే వెళ్ళాలి. ఎందుకు ఒక్కరు వెళ్ళాలి? తోడు ఉండేటువంటి మంత్రి ఎక్కడున్నాడు? అవునా? వెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళేసరికి లోపలికి కొంచెం వెళ్ళేసరికి అడవి మనుషులు చూశారు. అడవి మనుషులు చూసి రాజుగారిని పట్టుకొని వెళ్ళారు. పట్టుకొని వెళ్ళి ఏమన్నారు? ఈ మనిషి మన మనిషి కాదు, అడవి మనిషి కాదు, మా దేవతకి బలి ఇవ్వాలని తీసుకెళ్ళాడు. అందరు తీసుకెళ్ళి బలి ఇచ్చే ముందు ఏం చేశారంటే రాజుగారిని దేవతకు మొక్కమన్నారు. అంతేనా కాదా? ఇగో హిందువులు ఏం చేస్తారు? గొర్రెలు తీసుకెళ్తారు, మేకలు తీసుకెళ్తారు. ఏం చేస్తారు? ముందు దేవుడి దగ్గర పెడతారు. అతనే వీళ్ళు ఏం చేశారంటే మా దేవతకు మొక్కమన్నారు. మొక్కేసరికి రాజుగారు ఇటు చేసేది ఏమీ లేదే తప్పదని ఇటు చేతులు ఎత్తి మొక్కాడంట. మొక్కేసరికి ఏం కనిపించింది? అందులో ఒక ఆయనకు కనిపించింది. చాలా మంది చూడండి, ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా, అందరిలో ఒకళ్ళు ఉంటారు తెలివిగలవాడు. ఈ ఒక ఆయన ఏం చేశారంటే ఆయన కనిపించింది ఏంటి అంటే ఈ ఇరిగిన ఏలు కనిపించింది. కనిపించేసరికి అక్కడున్న అధికారికి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే అవయవ లోపం ఉన్నటువంటి దాన్ని మనము దేవతకు బలి ఇవ్వకూడదని చెప్పాడు. మనం ఏం చేస్తాం? దేవుడికి ఇవ్వాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడ లోపమే ఆ లోపమే తీసుకొస్తాం. మన విశ్వాసం ఏంటంటే ఆ లోపమే దేవుడితో చేస్తాను. అంతేనా? చూడండి అట్ట మలిచాను మీ అమ్మను కదా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ లోపం కనిపించేసింది. ఆ అధికారి చెప్తే అధికారి అన్నాడు అవయవ లోపం ఉన్నది, మా దేవతకు మేము బలి ఇవ్వమని చెప్పేసి వెళ్ళిపోమన్నాడు. అమ్మయ్య బ్రతికాను రా దేవుడా అనుకొని రాజుగారు వచ్చేసారు ఇంటికి వచ్చేసి గబగబా చెరసాలలో ఉన్న మంత్రిని విడిపించి తీసుకొచ్చి, అయ్యా మంత్రి గారు నువ్వు అన్నావు అయ్యా అంత మంచిగా అని, నువ్వు అన్నది మంచిగా అయ్యిందయ్యా, ఏలు ఇరిగినప్పుడు అంతా మన మంచిగా అన్నావు, చాలా సంతోషం అయ్యా, నేను బ్రతికాను, నన్ను దేవుడు బ్రతికించాడని చెప్పిన తర్వాత ఇదంతా బాగానే ఉంది, నేను బ్రతికినా, మరి నిన్ను చెరసాల్లో వేయించడం ద్వారా నీకేం మేలు కలిగింది అన్నాడంట. అనేసరికి మంత్రి గారు అన్నారంట, అయ్యా రాజుగారు నీకు 2 వందనాలు అయ్యా, ఇదిగో నీతో పాటు అరణ్యంలో అడవులోకి వేటకొస్తే నీకు అవయవ లోపమే నిన్ను తప్పించి ఆ ప్లేస్ లో నన్ను ఇరికించే వాళ్ళు నా ప్రాణం పోయేది, దేవుడు అది కూడా నాకు చెరసాల్లో వేయించడం కూడా మేలు కోసమే అన్నాడంట. అంతా నా మేలుకే తన చిత్తములకు తల వంచితే ఆరాధన పను మానరు, ఆరాధన పను మానరు, నేనెల్లప్పుడు యెహోవాను నన్ను నిత్యము ఆయన కీర్తి, నేనెల్లప్పుడు యెహోవా
గట్టిగా. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. ఆరాధన పలు మానను ఇది ఎవరు చెప్పారు తెలుసా? నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తానని ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. నాకు అన్ని ఇచ్చి అన్ని తీసుకుపోయినా కూడా దేవుని స్తుతిస్తానని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాడు? నన్ను సింహాల బోరులో వేసినా కూడా నేను దేవుణ్ణే స్తుతిస్తాను ఎవరు చెప్పారు? నన్ను అగ్నిగుండంలో వేసిన మా దేవుణ్ణి మేము ఆరాధిస్తామని ఎవరు చెప్పారు? షడ్రక్ మేషకం. అవునా కదా? మనం ఏం చేయాలి? ఫైనల్ గా ముగింపు కంక్లూజన్ ఏంటి అంటే, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఆ కృతజ్ఞతలు చెల్లించేస్తూ నీకు మరలా చేయబోయే రాబోయే దాని కొరకు ఏం చేయాలా? నిరీక్షణ కలిగి జీవించాలి. అట్టి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. మహోన్నతుడ మహాగణ గొప్ప దేవ సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రం మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా, నవంబర్ నెల చివరి దినం, చివరి ఆదివారం బట్టి నీ నామాన్ని స్తుతిస్తా కూర్చున్నా. విత్తబడ వాక్యాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, దావీదు ఎలాంటి స్థితిలో నుంచి అయ్యా ఎలాంటి స్థితికి వచ్చాడో అయ్యా మాకు చూపించారు. మోషేకు ఉన్నటువంటి దీనస్థితిని నిస్సహాయస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని మోషేని అయ్యా ప్రభువా నాయకుడిగా చేశారు. అయ్యా దశలోనికి సంఘానికి మీరు మాట్లాడారు. దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలో నుంచి మార్చడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆది నుండే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు ప్రతి సత్కార్యం సద్వాక్యములు స్థిరపరచబడి ఉండాలి ప్రభు అని వాక్యం తెలియజేస్తుంది. అయా సువార్త లేఖన పాఠ్య భాగం ద్వారా కూడా మీరు మాకు అయా మరియను ఎలిజబెత్ను చూపించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకునే సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, పండుగలు ఎన్నో గడిచిపోయినా నిజమైన పండుగ మేము జరుపుకోవాలి. నిజముగా నిన్ను ఆరాధించాలి. నిజమైనటువంటి విశ్వాసాన్ని కనబరచాలి. నిజమైన నిరీక్షణను అయా మమ్మల్ని కొనసాగింప చేయమని అయ్యా మీ యొక్క ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా మొదటి రాకడ బట్టి సంతోషిస్తూ అయా రెండవ రాకడ కొరకు సిద్ధపడి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి జీవితం మాకు మా సంఘానికి కూడి వచ్చిన వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించని విడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి. చిన్న ప్రకటనలు నేను మరలా చెప్తున్నాను. మీరు ఒక గంటలో బయలుదేరి వస్తే మన అందరం కలిసి వెళ్దామమ్మా. నాకు మరి మీరు ఎవరెవరు వెళ్తున్నారో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా. వెళ్ళే వాళ్ళు మీరు సారథ్యంలో ఉన్నటువంటి వారు, అంటే నడిపించేటువంటి వారు, తీసుకెళ్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని కూడా జత చేసుకోండి. మేము కూడా మీతో పాటు వస్తాం. మమ్మల్ని కూడా జత చేసుకోండి. నా వందనాలు. జత చేసుకోండి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు త్వరగా రెడీ అవ్వండి. మాక్సిమం ఆ వయసు పిల్లలు రండి. ఏ పిల్ల వయసు పిల్లలు రండి అమ్మా. ఓకే అమ్మా, దయచేసి గమనించండి. వస్తారని నేను ఆశతో ఎదురు చూస్తా ఉన్నాను. అమ్మా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం? చిట్టమ్మా బయలుదేరు. ఎక్కడి నుంచి అంటున్నా? చర్చి దగ్గర ఉందామా లేకపోతే అక్కడ ఎక్కడ ఉందామా అంటున్నాలే? అదే అంటున్నానమ్మా. పలానా దగ్గర ఉంటే వస్తారు కదా మిమ్మల్ని అంటున్నాను. మీరు చెప్పండి, మీతో పాటు వచ్చే వాళ్ళ దగ్గర చెప్పండి. ఓకే, అందరూ ఇక్కడికి వస్తే అమ్మా వింటున్నారా? నేను మీతో వస్తున్నాను. త్వరగా ఇది వచ్చేసేది. అమ్మా వింటున్నారా? ఈ అమ్మాయిని ఇక్కడ వినోదమ్మా. అమ్మా వినండి. సరే, ప్రకటన దయచేసి గమనించండి. మరి మన ప్రియులు సహోదరులు శ్యామ్ గారు వారి తరపున వచ్చినటువంటి, అంటే వారికి తెలిసినటువంటి పాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్, సెమీ క్రిస్మస్ ఇన్విటేషన్ దయచేసి గమనించండి. జీసస్ ఫాలోవర్స్ చర్చ్ వారు నిర్వహిస్తున్నటువంటి క్రిస్మస్ సంబరము డిసెంబర్ 2025 డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జేఎఫ్సి చర్చ్, తిరువూరు రోడ్డు, కిట్టు మ్యాంగో మార్కెట్ ఎదురు సందు, విసన్నపేట.
దయచేసి గమనించండి. మరి 5వ తారీఖు రాత్రి సాయంత్రం 6 గంటలకు క్రిస్మస్ సంబరము. మరి వారు మన సంఘాన్ని ఆహ్వానిస్తుంటున్నారు. శ్యామ్ గారు మీరు ఏమైనా మాట్లాడతారన్నా? వాళ్ళు తెలియచేసింది ఏమిటంటే వెహికల్ వారు పెడతారంట, మనకి వెళ్ళడానికి వెహికల్ పెడతారు. మరి సంఘాన్ని తీసుకువెళ్దామని మరి మన సంఘ సభ్యులు శ్యామ్ తెలియజేస్తా ఉన్నారు. వారికి తెలిసినటువంటి ఫ్రెండ్ కూడా మరి మనమందరం కూడా వెళ్తే వారు సంతోషిస్తారు, ఆరాధనలో పాల్గొనవచ్చు అనేటువంటి విషయాన్ని ఆత్మీయ తల్లిగా నేను కూడా మీకు తెలియజేస్తా ఉంటున్నాను. మరి పాస్టర్ గారు మరి ఆహ్వానము, బ్రదర్ పీటర్ గారు, నరేంద్ర గారు వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రేమతో ఆహ్వానించేవారు జీసస్ ఫాలోవర్స్ సంఘ సభ్యులు అనే విషయాన్ని మీకు తెలియజేస్తారు. ఈ పాంప్లెట్స్ తీసుకోనండి. 5వ తారీఖు దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉంటు. వెనక్కి పాస్ చేయండి అంతే, ఒకటి మీరు తీసుకొని వెనక్కి డిస్టర్బ్ అవ్వకుండా. ఓకేనా? చర్చి నిర్మాణం కొరకే ప్రార్థన చేయండి, సహకరించండి. అమ్మ దేవుని చిత్తం అయితే ఇవ్వగలిగిన వారు మీరు ఇచ్చిన దానికంటే మరలా ఇచ్చినా కూడా అభ్యంతరం ఏమీ లేదు. మీరు ప్రేరేపణ చొప్పున మరలా ఎంతో కొంత సహాయాన్ని మీరు అందించాలి. అందిస్తే మనము దేవుని చిత్తం అయితే త్వరగా ఆ మందిరంలోనికి వెళ్తాము అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. సహకరించండి. ఈ దినము ప్రయాణాన్ని కూడా మీరు సహకరిస్తారని ఆశీర్వాదం చూస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, మా బంధువులకు మేము వస్తాము అని చెప్పాను, మా సంఘస్థులు నేను తీసుకువస్తానని చెప్పాను. మీరు నిరుత్సాహపరచకండి. మీరందరూ త్వరగా బయలుదేరి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తాను. ఇంకేమైనా ప్రకటనలు ఉన్నాయమ్మా? ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన, ఆదివారం 8:30 గంటలకు ప్రార్థన దేవుని మా మందిరంలో. దేవుడు మనల్ని మన కుటుంబాలు దీవించిన గాక. మనందరము లేచి నిలబడి కొంచెం ఉద్యమంగా పాట పాడుకుందామా? క్రిస్మస్ పాట కొంచెం ఉద్యమంగా అందరికి వచ్చి సంతోషంగా ఆనందంగా కాలేదుగా అందుకని. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. యేసయ్య పుట్టాడని, ఆయన రక్షకుడని, యేసయ్య పుట్టాడని, ఆయన రక్షకుడని పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం. లోకానికి వెలుగాయనే, పరలోకానికి దారాయనే, లోకానికి వెలుగాయనే, పరలోకానికి దారాయనే. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. యేసయ్య పుట్టాడని, ఆయన రక్షకుడని, యేసయ్య పుట్టాడని, ఆయన రక్షకుడని. నశించిపోతున్న లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నరులని చేరా. నశించిపోతున్న లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నరులను చేరా. వాక్యమై వచ్చినాడు, వాక్యమై దేవుడు వచ్చినాడు. కొనియాడి ఆరాధన చేద్దాం. లోకానికి వెలుగాయనే, పరలోకానికి దారాయనే, లోకానికి వెలుగాయనే, పరలోకానికి దారాయనే. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా. యేసయ్య పుట్టాడని, ఆయన రక్షకుడని, యేసయ్య పుట్టాడని, ఆయన రక్షకుడని, యేసయ్య పుట్టాడని, ఆయన రక్షకుడని, యేసయ్య పుట్టాడని. ప్రార్థన చేసుకుందాం. నేను
సమయము 12 గంటలు అవుతుంది కాబట్టి ముగింపు ప్రార్థన చేసేసి నేను ముగిస్తాను. దయచేసి అందరూ కూడా మోకరించండి. ముగింపు ప్రార్థన త్వరగా మీరు సిద్ధపడి వస్తారనేసి నేను ఆరాధన అంతా చేయకుండా చివరి ముగింపు ప్రార్థన చేస్తా ఉంటున్నాను. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, సర్వరత్న సర్వశక్తివంతుల సకల ఆశుల కానబోతున్న మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. నవంబర్ నెల చివరి ఆదివారం ఆరాధన చివరి దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. రేపటి దినం మేము 12వ నెలలోకి ప్రవేశించబడుతున్నాం అయ్యా. నీ కృపను బట్టి వందనాలు. ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభువా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మీరు మమ్మల్ని ఆది నుంచి ఏర్పరచుకున్నందుకు మేము నిన్ను కొనియాడాలా, నీకు కృతజ్ఞతలు తెలియచేయాలా అని భక్తులు మాతో వివరించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు నిరీక్షణ దయచేయను ఆయన. మీ మొదటి రాకడ బట్టి నేను సంతోషిస్తూ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తే నిరీక్షణ మా అందరికీ దయచేయి, మా సంఘానికి దయచేయి. నీ వాక్యం ద్వారా బలపరచబడాలా, నీ వాక్యం ద్వారా ధైర్యపరచబడాలా, నీ వాక్యం ద్వారా ఆత్మ సత్యములోకి మేము రావాలా, ఆత్మీయతలోకి మేము దిగాలి. అటు నడిపింపు మాకు సంఘానికి దయచేయండి. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్న బిడ్డలైన వారందరూ మీరు దీవించండి. యవనస్తులు మీరు దీవించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, దూర ప్రాంతాలు చదువుకున్న బిడ్డలు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి అయా. లేవలేని వారు, నడవలేని వారిని జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రత్యేకంగా బడుగు అయా ప్రభు వెంకటేశ్వర గారి కొరకే ప్రార్థిస్తుంది. దాసుని స్వస్థపరచండి, విడుదల దయచేయండి అయా. నీకు స్తోత్రాలు పట్టగాని అయా ప్రభు బాంచి గారి కొరకే, అలాగే యేసు గారి కొరకే ప్రార్థిస్తుంది. ఇంకెంతమంది వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడిన వారందరినీ మీరు కృపలో జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి దేవా అయా. నీ కొరకు ఎదురు చూస్తున్న వారు, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసి వారందరికీ మీ సహాయం కలుగును గాక. యెహోవా నామము వారిని ఉద్ధరించును గాక. యాకోబు నామము వారికి సహాయం చేయను గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈ యొక్క అడ్వెంట్ కాలములో అయ్యా, ఈ క్రిస్మస్ ఋతువులో నీ ఆనందము, సంతోషము, సమాధానం అందరికీ దయచేయి అయ్యా. ఎలాంటి గొడవలు లేకుండా అయ్యా సమాధానంతో నింపబడులాగా సహాయం దయచేయి. ఐక్యత మాకు దయచేయి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం ప్రభువా. అట్టి మనోహరమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయి. మా సంఘాన్ని మీరు బలపరచండి, కుటుంబాలు మీరు బలపరచండి అయ్యా. ప్రభువ విడిచిపెట్టి వెళ్ళిన వారు సమకూర్చండి ప్రభువా అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యం సెలవిస్తూ తప్పిపోయిన గొర్రె కాపరి ఏ రీతిగా ఎత్తుకు పట్టుకుంటాడో అయ్యా, మా బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి అయ్యా ప్రార్థిస్తా ఉంటున్నాం. సహాయం దయచేయండి. అందరూ సంతోషంగా అయ్యా నూతన ఆలయంలోకి వెళ్ళడం సహాయం దయచేయండి అయ్యా. మన స్త్రీలు ఎంతో మంది కష్టపడుతూ అయ్యా అనేక ప్రాంతాలు డొనేషన్స్ కి వెళ్ళిన ఆయన అయ్యా అనేక అవమానాలు పొంది అయ్యా అనేక రకాలుగా కష్టపడి అయ్యా వారు డొనేషన్స్ తీసుకోవచ్చు. అందరి బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ప్రభా ఇవ్వబోతున్న వారిని, ఇస్తున్న వారిని అయ్యా నీకు వదలాల్సిన వారందరూ మీరు దీవించండి. ఇది మా ప్రయాణంలో మీ సహాయం దయచేయండి అయ్యా. అందరినీ సమకూర్చండి అయ్యా. ఎవరెవరైతే రావాలనుకుంటున్నారు, ఎవరైతే ప్రేరేపణ వారందరూ సమకూర్చండి. మేము సకాలంలో వెళ్ళి అయ్యా సకాలంలోకి రావడానికి సహాయం దయచేయండి. వాహనానికి తోడుగా ఉండండి అయ్యా. ముందు వెనక ఇతర ప్రకారం వాళ్ళని మా బిడ్డలందరూ మీరు బలపరిచి నడిపించి సహాయం దయచేయండి అయ్యా. విత్తమైన వాక్యాన్ని నిరుపెట్టు ఫలింపచేసి అయ్యా ప్రభు నీ బిడ్డలందరికీ సహాయం దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం మాకు వచ్చును గాక. అమ్మ శోధనలకి ఏకాదశిని తప్పించి, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకు మన సంఘానికి తోడయుండి దేవుని యొక్క మొదటి రాకడ బట్టి సంతోషిస్తూ రెండవ రాకడ కొరకు నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించును గాక. అమ్మా త్వరగా రండి, వస్తారు కదా. నేను మందిరం దగ్గర ఎదురు చూస్తాను.